పలాస నియోజకవర్గంలో సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సీఎంకి వివరిస్తామంటే కలిసే అవకాశం ఇవ్వకపోవడంతో స్థానిక మంత్రికి అంతా భయం ఎందుకంటూ వామపక్ష నాయకులు చాపర వెంకటరమణ, తామడ సన్యాసిరావు, జుత్తు వీరస్వామి, నెయ్యిల ఢిల్లేశ్వరి, మద్దిల రామారావు కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద తెలిపారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతం కరువుతో విలయ తాండవం చేస్తుంటే పాలక పక్షాలకు కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం బాధాకరమని, జీడి మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నా ఈ ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. వంశధార చివరి ప్రాంత భూములకు గత 4 సంవత్సరాలుగా నీరు అందడం లేదని, కాలువ ఆధునీకరించకుండా రైతులకు నీరు ఎలా అందుతుందని, ఇచ్చాపురం వరకు కాలువల్లో పొడిగించి రైతులను ఆదుకునే ఆలోచన లేకపోవడం విచారకరమని అన్నారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలను వెంటాడుతూ ఉంది. ఈ పలాస కేంద్రంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 14వ తేదీన కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. వామపక్ష పార్టీలుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా కేబినెట్ మంత్రులందరినీ మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. కిడ్నీ పరిశోధనా కేంద్రంలో ఉండాల్సింది డాక్టర్లతో పాటు పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఉండాలి. 14వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పలాస కిడ్నీ పరిశోధనా కేంద్రంలో ఎంతమంది శాస్త్రవేత్తలు పెట్టారో ప్రజలకి వివరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పరిశోధనలకు కావలసినటువంటి నిధులు ఎన్ని వేల కోట్లు కేటాయిస్తున్నారో కూడా ఈ బహిరంగ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో పలాసకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఒక నెలలో 9 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు బలయ్యారు. ఈ హాస్పిటల్ తాత్కాలిక ఉపశమనం అయితే దాని మూలాలను శోధించాలంటే ఖచ్చితంగా శాస్త్రవేత్తలు కావాలి. శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్దాన ప్రాంతానికి జీవనాధారమైనటువంటి జీడి పంటకి గిట్టుబాటు ధరలు లేక రైతాంగం ఈరోజు గత కొన్ని నెలలుగా రోడ్డు మీద ఆందోళన చేస్తుంటే ఈ పాలక ప్రభుత్వాలకి కనీసం చేమకుట్టినట్లయినా లేదు. రైతాంగం పండించినటువంటి జీడి పంటకు 16,000 గిట్టుబాటు ధర కల్పించాలని, వంశధార ఎడవ కాలంని ఇచ్చాపురం వరకు పొడిగించాలని, పలాస నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 700 కోట్లతో జలజీవన ధార మిషన్ ద్వారా పలాస మున్సిపాలిటీ ప్రజలకు నీరు అందించకపోవడంలో మున్సిపాలిటీ ప్రజలు చేసిన అన్యాయం ఏమిటని ప్రశ్నించారు. 2019 వరకు ఉన్న ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇప్పుడు లేకుండా సుమారు 60,000 మంది కార్మికులకు అన్యాయం చేస్తూ 200 పడకల ఆసుపత్రి పేరుతో ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని, రోజుకి ఒకరు చొప్పున కిడ్నీ వ్యాధిగ్రస్తులు చనిపోతుంటే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని చెప్పుకునే ఆసుపత్రిలో ఎంతమంది శాస్త్రవేత్తలను, నెఫ్రాలజిస్టులను నియమించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పై విషయాలను నివృత్తి చేయకుండా కల్లెబొల్లే మాటలతో కాలం వెళ్లిబుచ్చే ప్రయత్నం మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రేపు 14వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాపురం నియోజకవర్గం, పలాస నియోజకవర్గం పర్యటిస్తున్నారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ జలజీవన ధార ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. మిలియాపుట్టి నుండి ఇచ్చాపురం వరకు నీటిని సప్లై చేస్తున్న ముఖ్యమంత్రి గారికి, ఇక్కడుండే స్థానిక మంత్రి గారికి పలాస మున్సిపాలిటీ పట్టదా అని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎండకి నీటి ఎద్దడితో మున్సిపాలిటీ ప్రజలు సుమారు 60 లక్షల నుండి 70 లక్షల రూపాయల వరకు మున్సిపాలిటీ డబ్బులు వెచ్చించి వాటర్ సప్లై చేసినప్పటికి కూడా పూర్తి స్థాయిలో మంచినీటిని సప్లై చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి మున్సిపాలిటీని మర్చిపోవడం అన్నది చాలా బాధాకరం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపాలిటీని కూడా మంచినీటిని సప్లై చేయాలని, అలాగే గత ప్రభుత్వం వరకు ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ ఉండేది, దాన్ని ఈరోజు పలాసలో లేకుండా చేశారు. సుమారు 40 నుండి 60 వేల మంది కార్మికులు ఉంటున్న ఈ పలాస నియోజకవర్గంలో ఈఎస్ఐ హాస్పిటల్ లేకుండా 200 పడకల హాస్పిటల్ కట్టామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి గారికి ఈఎస్ఐ హాస్పిటల్ ఎందుకు లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు సరైన నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో చాపర వేణుగోపాల్, మద్దిల వినోద్, పాపయ్య, గోరు వాసు తదితరులు పాల్గొన్నారు.